యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ ఉదయకాలము ఆత్మీయ ఆహారం అనే ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదూ? దేవుని యందు చక్కగా దేవునిలో నడుస్తూ దేవుని యందు ఆనందిస్తూ చక్కటి రీతిలో మీరున్నారని దేవుని స్తుతిస్తూ మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. చాలాసార్లు మనకు జీవితంలో ప్రశాంతత కోల్పోతూ ఉంటాం. నెమ్మదైన జీవితాన్ని జీవించేటువంటి బదులు మనము ప్రశాంతత చాలాసార్లు కోల్పోతూ ఉంటాం. ఆత్మీయమైన జీవితంలో ఎదిగే కొలది మన జీవితంలో చక్కగా ఎదుగుతూ ఉన్నామని అనుకున్న సమయంలోనే చాలాసార్లు కొన్ని సన్నివేశాలు, కొన్ని సంఘటనలు మన జీవితాన్ని ప్రశాంతతలోకి నడిపించకుండా మన హృదయాన్ని ఎంతగానో కలవరపడుతూ ఉంటాయి. చూడండి, యేసు ప్రభుతోనే నడుస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. యేసు ప్రభుతో చక్కగా ఆయన మాటలు వింటూ ఆయన చేసేటువంటి అద్భుత కార్యాలను చూస్తూ కూడా ఒక దినం ఏమైందో తెలుసా? రండి చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రుని గద్దింపగా మిక్కిలి నిమ్మళమైన. దానికి ముందర వచ్చిన చూడండి 25వ వచనం. వారు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మను రక్షించుమని చెప్పాను లేపిరి. ఆలోచన చేయండి, ఆత్మీయమైన యాత్రలో, ఆత్మీయమైన జీవితంలో మనం వెళుతూ ఉన్నప్పుడు మీతో పాటు ఎవరుంటారు? యేసు ప్రభు ఖచ్చితంగా ఉంటారు. ఇక్కడ ఆ నావలో యేసు ప్రభు ఉన్నప్పటికీ కూడా ఈ శిష్యులు ఎంత భయాందోళన చెందిపోయారు. అసలు ప్రశాంతంగా ప్రభు హాయిగా నిద్రపోతూ ఉన్నాడు, వీరు మాత్రం భయాందోళనలో ఉంటూ ఉన్నారు, ప్రశాంతత కోల్పోయారు. అరే, యేసు ప్రభు ఉన్నప్పుడు మరి ప్రశాంతంగా ఉండాల్సిన నీవు కానీ నేను కానీ ఎందుకు మనం భయాందోళనకు గురవుతూ ఉన్నాం? ఎందుకు ప్రశాంతత మనం కోల్పోతూ ఉన్నాం? కారణం ఒకటే. చెప్పమంటారు ఏంటో కారణము? అల్ప విశ్వాసము చోటు చేసుకున్నది. విశ్వాసయాత్రలో మొదట ఆత్మానుసారంగా మనం నడుస్తూ చివరికి శరీరానుసారంగా పరిపూర్ణ అవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎంత ప్రమాదమో తెలుసా? కాబట్టి ప్రశాంతత కోల్పోతూ ఉంటాం. చివరి దాకా కూడా మనం ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి సొలొమోను అంటాడు, కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలని అంటాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ విశ్వాసంలో అధికమైన విశ్వాసంలో వెళ్ళేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. అల్ప విశ్వాసం ఎంతో కూడా రాకూడదనే దేవుడు ఇటువంటి సన్నివేశాలు మన కోసం పొందుపరిచాడు. ఆయన అవి చదివినప్పుడన్నా, అవి గ్రహించినప్పుడన్నా కూడా మన మనసులో ఒకటి అనుకోవాలి కదా, ఇంకెప్పుడు ఇటువంటి అల్ప విశ్వాసం నేను ప్రదర్శించకూడదు అని అనుకోవాలి కదా. కానీ అనుకోం. కాబట్టే మనం చాలాసార్లు ప్రశాంతత కోల్పోతూ ఉంటాం. ప్రశాంతత కోల్పోవడానికి మెయిన్ కారణము అల్ప విశ్వాసమే. కాబట్టి యేసుప్రభుల వారు కూడా అంటారు, విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును. ఇంకొక మాట అన్నాడు తెలుసా? మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం నేను కనుగొందునా అని అన్నాడు. ప్రియమిత్రమా, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉన్నావా? నీ విశ్వాసంలో అల్ప విశ్వాసం రాకుండా నువ్వు కాపాడుకోగలుగుతూ ఉన్నావా? ఆలోచించే మిత్రమా, ఆలోచించే. ఒక్కసారి నీ మనసుని ఒక్కసారి ప్రశ్న వేసుకో. ఏ సందర్భాల్లో అల్ప విశ్వాసం నీకు వస్తూ ఉన్నది? ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా, ఎటువంటి ఇబ్బంది అయినప్పటికీ కూడా ప్రభు పైన విశ్వాసం ఉంచిన నీవు విశ్వాసం కోల్పోతే ఎలాగా? అసలు విశ్వాసం ఎందుకు కోల్పోతాం? అసలు అల్ప విశ్వాసం ఎందుకు వస్తుంది? వాక్యము చదవకపోవడమే. చాలా దినాలు అయిపోయింది కదా వాక్యం చదివి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట నాకు క్రీస్తు కూర్చున్న మాటల వల్ల కలుగును అనేసి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనకు తెలిసిన విషయమే. అంత తెలిసిన నీవు బైబిల్ వాక్యాన్ని పక్కన పెట్టేశావు. కాబట్టే అల్ప విశ్వాసము చోటు చేసుకుంది. కాబట్టే అల్ప విశ్వాసం ఉంది. కాబట్టే ప్రశాంతత కోల్పోయావు. దిగులు వచ్చేసింది. డబ్బు లేదని ఒక దిగులు, ఉద్యోగం లేదని ఒక దిగులు. ప్రియమిత్రమా, ప్రశాంతత కోల్పోకు. దేవుడు నీకు అన్నీ సమకూరుస్తాడు. విశ్వాసాన్ని కాపాడుకో, అన్నీ సెట్ అయిపో. ప్రభు నీ పక్షాన్ని ఉంటాడు. ప్రభు నిన్ను మేలుతో తృప్తిపరుస్తాడు.
నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. కమ్ బ్యాక్ టు ది ఫెయిత్ ఆఫ్ ద లార్డ్, ఫెయిత్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమందు విశ్వాసం, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినని వ్రాయబడి ఉన్నది కదా. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకో, నీకు ఖచ్చితంగా ప్రశాంతత వచ్చేస్తుంది, నెమ్మది వచ్చేస్తుంది. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ నమ్మగల మా తండ్రి, అద్వితీయ సత్యదేవ, మీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, ఈ ఉదయకాలమున ఈ రీతిగా ప్రభువా యేసయ్య ప్రశాంతత గురించి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. నిజమే తండ్రి, అనేకసార్లు అల్ప విశ్వాసం చోటు చేసుకుని నాయన ప్రశాంతతను కోల్పోతూ ఉన్నాం. క్షమించండి తండ్రి. మీ వాక్యము చదువుతూ విశ్వాసములు అధికమైన విశ్వాసం ఎదిగేటువంటి కృపను మా శ్రోతలందరికీ దయచేయండి. దాన్ని ఇప్పుడు వారు ఏమైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ అంశాలన్నీ కూడా ప్రభువా నాయన మీ హస్తముతో నాయన యేసయ్య తాకి మీ స్వస్థత, మీ విడుదల నాయన, మీ గొప్ప కనికరం వారి పని చూపించవలసిన వేడుకుంటూ, ప్రతి ఒక్క ప్రార్థనని ప్రభు మీరు అంగీకరించి జవాబిచ్చి మీ మేలుతో తృప్తిపరచవలసిన వేడుకుంటూ, సమస్తమైన మహిమగణత మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, మీరందరూ ఈ కార్యక్రమం చూసి బలపరచబడుతున్నారని నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.